దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీవు నాకుండగా లోకంలో ఏదియూ నాకు అక్కరలేదు. గమనించినట్లయితే గనక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, ప్రభువా నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అవసరం లేదయ్యా అంటున్నాడు. గమనించండి ప్రేమను దేవుని జనాంగమా, ఒక వ్యక్తికి ఆశ్రయమైన వాడు, అత్యధికంగా అవసరమైన వ్యక్తి ఎవరనంటే ప్రభువు మాత్రమే. అది ఈ లోకంలో అయినా సరే, మనం మరణించిన తర్వాత పరలోకంలో అయినా సరే, మనకు అత్యధికంగా అవసరమైన వ్యక్తి కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. కాబట్టి భక్తుడు అంటున్నాడు, అందుకే నీవు నాకుంటే నాకేది కూడా అవసరం లేదంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే కనుక, ప్రభువును ఒకరు కలిగి ఉన్నట్లయితే కనుక వానికి ఏ కొరత కూడా ఉండదు, ఏ అక్కర అవసరతలు కూడా వానికి ఉండవు, ఎటువంటి ఇరుకు ఇబ్బంది వానికి ఉండదు. ఎందుకనంటే దేవుణ్ణే వాడు ఆశ్రయంగా చేసుకుంటాడు. ప్రభువా, కష్టమైనా నష్టమైనా వ్యాధైనా బాధైనా నువ్వు నాకుంటే చాలు ప్రభువా అనే మనస్సు అతనిలో ఉన్నది. కాబట్టి అతనికి లోకంలో ఏమి ఉన్నా ఏమీ లేకున్నా, వ్యాధైనా బాధైనా కష్టమైనా దేనిని కూడా అతడు పట్టించుకోడు. ఎందుకంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు దేవుడు ఉంటే చాలు, నాకు దేవుడు ఉంటే చాలు అనేటటువంటి ఆత్మీయమైన కోణంలో అతడు పయనిస్తున్నంత కాలము లోకంలో ఏది కూడా అతడు ఆశించదు. అందుకే మనం చూసినట్లయితే కనుక మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో ఈ లోకంలో అనుభవించే శ్రమను అతడు చూడలేదు, కానీ దాని ద్వారా కలగబోయే మహిమను చూశాడు. అంటే దేవునితో ఉండే అనుభవాన్ని చూశాడు. దీనంతటి ద్వారా దేవుడు నాకు ఎటువంటి మహిమను ఇవ్వబోతున్నాడు, ఇక ప్రజలతో అనుభవిస్తున్న శ్రమ నింద వేదన అంతటికీ దేవుడు నాకు ఎటువంటి సంతోషం, ఎటువంటి ఆనందాన్ని, ఎటువంటి బహుమానం నాకు ఇవ్వబోతున్నాడు అని దాని మీద దేవుడు మోషే దృష్టి ఉంచాడు. కాబట్టి అతడు ఈ లోక సంబంధమైన దేనిని కూడా అతడు పట్టించుకోలేదు. అంటే అక్కడ మనం చూసినట్లయితే కనుక మోషేకి, ప్రభువా నీవు నాకుంటే చాలు, నీవు నాకుంటే చాలు నాయన, ఏ కష్టమైనా ఏ సమస్యలు వచ్చినా కూడా అవేవి కూడా నన్ను ఇది చేయలేవు, నన్ను కృంగ చేయలేవు, నన్ను బలహీనపరచలేవు అని అంటున్నాడు. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మోషే వెంటనే ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఈ సర్వ సమాజం నేను కన్యానా అని బాధపడిన వెంటనే మోషే నువ్వు నాకుంటే చాలు అనే మనస్తత్వంలో మోషే ఉన్నాడండి. కాబట్టి గమనించండి, ఈ లోకంలోనివి ఏవి మనకు వద్దని చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండు, దేవుడు తోడుగా ఉంటే చాలు, దేవుణ్ణి నువ్వు ఆశ్రయముగా ఆధారంగా నువ్వు పెట్టుకొని ఉంటే గనక ఆయనకే మొట్టమొదటి స్థానం ఇవ్వగలిగినట్లయితే, ఆయన కార్యాల వైపు కనుక నువ్వు చూస్తున్నట్లయితే కనుక ఈ లోకంలో వాటి మీద నీ మనస్సు ఉండదు. నీ అక్కర వేసే, నీ అవసరము వేసే, నీ బాధ్యత అన్నీ కూడా యేసు మీద ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ కార్యాల వైపు కూడా నువ్వు తొంగి చూడు. అప్పుడు ఈ జీవితం అంతా కూడా నెమ్మదితో నువ్వు గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రభు ఈ మాటలను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ మాటలను దయతో మీరు దీవించి ఆశీర్వదించి కృప ఇవ్వండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్. ఆమేన్.